తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడు జరుగుతుందా, మాకు ఏ శాఖలో అవకాశం దొరుకుతుందో అని పలువురు ఎమ్మెల్యేలు ఆశపడుతున్నారు. మంత్రివర్గంలో 6 శాఖలు ఖాళీగా ఉంటే ప్రస్తుతం 3కి మాత్రమే మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక మంత్రి హోదా ఆశించి కొందరు భంగపడ్డారు. దీంతో కేబినెట్ విస్తరణ కాస్త తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. కేబినెట్ లో మంత్రి పదవి దక్కి కొందరు ఫుల్ ఖుషితో ఉంటే ఆశించి భంగపడ్డ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమకు తప్పకుండా కేబినెట్లో అవకాశం లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకున్నారు కూడా. కానీ చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండి చేయి చూపడంతో నిరాశ మిగిలింది. దీంతో ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సుదర్శన్ రెడ్డితో చర్చలు జరపడంతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి, రంగారెడ్డితో మాట్లాడేందుకు వారు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని రంగారెడ్డి అంటున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక కాసేపట్లో ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి మీడియా సమావేశం పెట్టి కీలక ప్రకటన చేస్తారని కూడా ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు సహచర ఎమ్మెల్యే చనిపోతే కనీసం బాధ లేకుండా 3 మంత్రులతో ప్రభుత్వం ప్రమాణం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మనతో చర్చించడానికి బీఆర్ఎస్ నుండి కర్ణే అరవింద్ అండ్ వెంకట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉంటే 3కే ఎందుకు కేటాయించారు? దీన్ని అసలు మనం ఎలా చూసుకోవచ్చు అంటారు? సార్ హలో మేడం, సార్ నమస్తే. హలో మేడం, వినపడుతుందా మేడం నా వాయిస్? మేడం నమస్కారం. వినిపిస్తుంది. నమస్తే. నా వాయిస్ క్లియర్ గా హలో అరవింద్ గారు నమస్తే అండి. మేడం సార్, ఇప్పుడు మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉంటే 3కే ఎందుకు కేటాయించారంటారు? దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? మేడం, ముందుగా మీకు నమస్కారాలు మేడం. ఇవాళ పొద్దున జూబ్లీ హిల్స్ శాసన సభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం జరిగింది. ఆయన ఆత్మకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇవాళ మంత్రి వర్గ విస్తరణను ఇవాళ సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, ఆయన సహచర ఎమ్మెల్యే చనిపోతే ఆయనను కనీసం ఇవాళ మంత్రివర్గం చేయడము అని అంటే యావత్ తెలంగాణ మొత్తం కూడా
ఇవాళ ఎట్లాంటి రాజకీయాలు వీళ్ళు చేస్తా ఉన్నారు. కనీసం ఒక సహచర ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వ్యక్తి చనిపోతే ఆయనకు ఆ నివాళులు కూడా అల్పించకుండా ఇవాళ చేయడము అంటే ఇది మంచి పద్ధతి కాదు సుమా అనేటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులు మేధావులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం ఉన్నది మేడం. ఇవాళ ఆ ఆదివారం దాంట్లో ఎమ్మెల్యే గారు చనిపోతే కూడా ఆయన ఆత్మకు అంటే ఆయనకు నివాళి అర్పించకుండా ఆయన దగ్గర సంతాపం తెలియకుండా ఇట్లాంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి అంతే ఇన్ని రోజులుగా ఆగినటువంటి విస్తరణ ఇవాళనే ఎందుకు చేయాల్సి వచ్చింది? దట్టు ఎమ్మెల్యే గారు చనిపోతే కూడా ఇట్లాంటి ఈ పరిణామం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మేడం. సరే, ఎట్టకేళ్లకు ఇవాళ మంత్రివర్గ విస్తరణ జరిగింది. దీంట్లో ముగ్గురికి దీంట్లో చోటు లభించింది. దీంట్లో మీరు ఒకవేళ పరిశీలిస్తే ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి, తర్వాత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ గారికి, తర్వాత మాదిగ సమాజానికి చెందినటువంటి లక్ష్మణ్ గారికి అవకాశం దక్కింది దీంట్లో. సరే, ఇవాళ బుజ్జగింపుల పరంపర కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అవి స్టార్ట్ అయినట్లు మీకు కనిపిస్తా ఉన్నది. దానికి సంబంధించి ఇవాళ మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు, ఎవరన్నా మేడం దయచేసి ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత ఆ క్యాబినెట్ లేకుంటే ఆ పార్టీ నిర్ణయం, మరి ఈయనైతే కరెక్ట్ వ్యక్తి, ఈయన ద్వారానైతే మనము తప్పకుండా ఈయన సేవలు మనం తీసుకోవచ్చు అని అనుకొని అవి చేసిన తర్వాత పార్టీ ఎవరినైతే సూచిస్తుందో, క్యాబినెట్ ఎవరినైతే నిర్ణయిస్తుందో వాళ్ళు మంత్రులు అవుతారు. కానీ ఇక్కడ దురదృష్టం ఎట్లా ఉంది అని అంటే, నాకు మంత్రి పదవి రావాలి అని చెప్పి నాకు తెలిసైతే బహుశా ఈ కాంగ్రెస్ లోనే ఇట్లాంటి పరంపర జరుగుతూ ఉన్నది, ఇట్లాంటి వ్యవహారం జరుగుతున్నది. మేము 12 సార్లు మేము అధికారంలో ఉన్నాం మేడం బీఆర్ఎస్ పార్టీగా. ఇవాళ కేసీఆర్ గారు ఎవరెవరిని తీసుకొని వాళ్ళ సేవలను ఎట్లా వినియోగించుకోవాలి అని చెప్పి కేసీఆర్ గారి నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుండే, వాళ్ళే ఫైనల్ అవుతుండే. కానీ ఇక్కడ అట్లాంటి పరిణామాలు లేవు. మాకు అవకాశం ఇవ్వాలి అంటే మాకు అవకాశం ఇవ్వాలి. సరే, ప్రజల చేత ఎన్నుకోబడ్డోళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత అధిష్టానం చేత ఎన్నుకోబడ్డోళ్ళు మంత్రులు అవుతారు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి పరిస్థితి లేదు. మాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి దాంట్లో మా ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మాకు కావాలి అని చెప్పి అంటారు. సరే, మేము మా ఇబ్రహీంపట్నం ప్రజలందరూ ఈయన మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేయమన్నందుకు మేము ఆయనను గెలిపించినమా, లేకపోతే ఈయన ఎందుకోసం ఈయనను గెలిపించినము అనేటువంటి విషయాన్ని మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ పొద్దుటి నుంచి అదే చర్చలు మా ఇబ్రహీంపట్నం కచేరీల కాడ ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి మేడం. ఇవాళ నేను అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇబ్రహీంపట్నం ప్రజలందరూ నీకు అవకాశం ఇచ్చి నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఈయన ఒక్కటంటే ఒకటి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా ఎంతసేపు ఢిల్లీ పెద్దల చుట్టూ తర్వాత అధిష్టానం చుట్టూ దొరికితే, మరి మాకు 18 నెలల నుంచి అయితే ఈ ఎమ్మెల్యే గారు మాకు అందుబాటులో లేకుండా మా నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తేకుండా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే సరే, మరి అది ఏ పద్ధతిలో అవుతుందో. మరి తను 5 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి నేను రాజీనామా చేస్తా అనేటువంటి విషయాన్ని కూడా మరి మా ఇబ్రహీంపట్నం మా ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎటువంటి పరిణామాలకు చూస్తుంది, ఇవాళ తెలంగాణ సమాజం ఎటువైపు ఆలోచిస్తుంది అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మాకు ఎంతసేపు మంత్రి కావాలి అనేటువంటి ఆలోచన చేస్తే అది ఎటుంటది అనేటువంటి విషయాన్ని కూడా మేము ఇందుకోసమా ఈయనను గెలిపించుకున్నది. మేము ఈయనని సరే ఆ మంత్రి పదవి అనుకుంటే తప్పకుండా ఆయన సేవలు మెరుగ్గా ఉంటే, ఆయనకు అనుభవాలు గొప్పగా ఉంటే వాళ్ళ పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళ అధిష్టానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అది చేస్తే వాళ్ళ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకుని అది చేయాలి. కానీ ఇవాళ మేము నమ్మినార పోస్తే పుచ్చిపూర్లు అయినట్లు ఉన్నటువంటి పరిస్థితి మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. 18 నెలల లోపల
ఇవాళ ఎటువైపు పోతా ఉన్నది ఇబ్రాహీంపట్నం. నిజంగా మేడం మా ఇబ్రాహీంపట్నం ఎట్లా గొప్పగుండేనంటే ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇంత గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఇబ్రాహీంపట్నానికి తీసుకొచ్చిండు అంటే నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇవాళ మాకు వచ్చిన తర్వాత ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మా మాజీ శాసనసభ్యులు, దయచేసి మేడం నన్ను పూర్తి చేయనివ్వాలి దయించి, మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిధుల్ని ఇవాళ ఆయన రోడ్లు వేసి ఆ రోడ్లకు శిలా పలకాలు కూలగొట్టి ఇవాళ ఆయన పేరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మా ఇబ్రాహీంపట్నంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇబ్రాహీంపట్నం ప్రజలు, చైతన్యవంతులు అయినటువంటి ఇబ్రాహీంపట్నం ప్రజలు ఎవరు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయారు అనేటువంటి విషయాన్ని మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఇప్పటికీ అవగతం చేసుకుంటున్నారు. ఇవాళ ఈయనకు ఓటేస్తే 18 నెలల కాలం అయిపోయింది, ఇవాళ పుణ్యకాలం అంతా అయిపోయింది. ఈయన ఎంతసేపు ఢిల్లీ పెద్దల చుట్టూ మాత్రమే పైరవులు చేస్తా ఉన్నాడు, మాకు మాత్రం ఈయన న్యాయం చేస్తలేడు అనేటువంటి విషయం లోపల ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఇవాళ ఇందుకోసమా ఈయనను గెలిపించుకున్నాము అనేటువంటి చర్చ కూడా తప్పకుండా మా ఇబ్రాహీంపట్నంలో నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 119 నియోజకవర్గాలలో ఇవాళ మనకున్నటువంటి వాళ్ళు 17 మందిని మనం తీసుకుంటాం కాబట్టి ఆ 17లో దాదాపుగా 14 భర్తీ అయినాయి కాబట్టి ఇంకా 3 ఎవరు తీసుకుంటారు? రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటారా, లేకుంటే వెలుమ సామాజిక వర్గాన్ని ఇచ్చినటువంటి వాళ్ళని తీసుకుంటారా, ఒక మహిళని కూడా తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ చర్చ లోపల ఉన్నది. కాబట్టి సరే ఆ 3 కూడా ఎప్పుడు చేస్తారు? ఇవాళ 18 నెలల కాలం అయిపోయింది మేడం. దయచేసి నేను ఏమంటా ఉన్నాను అంటే శాంతి భద్రతలు బలంగా ఉంటేనే మన రాష్ట్రానికి పరిశ్రమలు కానివ్వండి, లేదు అనుకుంటే పెట్టుబడులు కానివ్వండి, ఇంకేవైనా కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి పద్ధతిలో ఉంటాయి. కానీ ఇవాళ హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకున్నారు. విద్యాశాఖ మేడం, విద్య ఉంటే వివేకం వస్తుంది, వివేకం ఉంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నీ కూడా తొలగిపోతాయి మేడం. అట్లాంటి విద్యాశాఖ రివ్యూ వారు చేయరు, అది కూడా తన దగ్గరనే పెట్టుకొని ఇవాళ జూన్ మనం 8వ తారీఖులో ఉన్నాం, మనకు రెండోసారి కూడా విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇవాళ ఒక శాఖ ఒకరికి అప్పగిస్తే వాళ్ళు రివ్యూ చేస్తారు, దానిపైన ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేస్తారు. కానీ ఇప్పటికీ ఇట్లా కీలకమైనటువంటి శాఖలు ఆయా ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని ఇవాళకి ఎట్లా ఉండే తెలంగాణ, ఇవాళ ఎట్లయిపోయింది తెలంగాణ అనేటువంటి దాంట్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి అన్నట్లున్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాటను నేను మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేడం. అరవింద్ గారు, కాంగ్రెస్ నుంచి వెంకట్ గారు కూడా లైన్ లో ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడతాం. మాట్లాడండి వెంకట్ గారు. మేడం నమస్కారం మేడం. సార్, ఇప్పుడు ఒకవైపు ఎమ్మెల్యే చనిపోతే ఇప్పుడు ఎవరికైతే 3కి హోదా ఇచ్చారో ఇప్పుడు ఈ రోజే ఒకవైపు ఎమ్మెల్యే చనిపోయినప్పుడు దీన్ని ఆ 3కి ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మేడం ఇది ఒకటి నిర్ణయించబడ్డ అంశం మేడం. సరే, ఎమ్మెల్యే గారి మరణం ఏదైతే ఉందో వారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అదేవిధంగా మాకు కూడా బాధ ఉంది మేడం. బట్ ఎట్ ద సేమ్ టైం ఇది నిర్ణయించబడ్డ అంశం కాబట్టి, ఇది రాజ్యాంగబద్ధ అంశం కాబట్టి, ఇది ప్రోటోకాల్ అంశం కాబట్టి 100% యథావధిగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం కాదు కదా మేడం. 3 మంత్రులను మనం కొత్తగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినామంటే అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మేము అది వెకిరింపు చర్యగా కాకుండా అది అవసరమైన చర్యగా భావించి చేసినాం మేడం. అదొక పాయింట్. అయితే ఇంకో పాయింట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏది సామాజిక న్యాయం అనేది నినాదమో వాదమో కాదు మేడం, అది కార్యాచరణ. అది కార్యాచరణ, దాన్ని కాంగ్రెస్ పార్టీ తను చేసి చూపించింది మేడం. మీరు చూడండి, ఈ 3 మంత్రులు, ఒకళ్ళు బీసీ సామాజిక వర్గం, 2 ఎస్సీ సామాజిక వర్గం, ఎస్సీలో కూడా మాదిగ సామాజిక వర్గం. అంటే ఇప్పుడు మీరు చూడండి,
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అంటే ఇద్దరు మాల సామాజిక వర్గం ఉంటే, ఇద్దరు మాదిగ సామాజిక వర్గం ఉంటే, స్పీకర్ గా మాల సామాజిక వర్గం, డిప్యూటీ స్పీకర్ గా లంబాడ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గం. దాంతోపాటు ఎస్టీ సామాజిక వర్గం మళ్ళీ ఇంకో అంటే సీతక్క గారి రూపేణ మళ్ళీ ఎస్టీ సామాజిక వర్గం ఇది పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంత సామాజిక కూర్పుతో ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రమే జరిగింది. అది బీజేపీలో జరగలేదు, బీఆర్ఎస్ లో జరగలేదు, బీఆర్ఎస్ లో జరగబోదు కూడా. సో ఈ గొప్ప నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం తీసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా ఆశావాహులు ఉంటారు, మాకు కావాలి, మాకు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ సీనియారిటీ కన్సర్నో, ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల డిమాండో, లేకపోతే ఆ జిల్లా ప్రజలకు సంబంధించిన డిమాండో, నాయకుల డిమాండో ఒకటైతే ఉంటుంది. కానీ దాంట్లో కూడా సామర్థ్యము పనిచేస్తుందని ఎట్లా అనుకుంటారో సామాజిక న్యాయం కూడా అట్లే పనిచేస్తుంది. ఈ రెండింటినీ ప్రాపర్ వేలో బేరేజ్ వేసుకుంటూ ముందుకెళ్ళగలిగిన కెపాసిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందులో భాగంగానే కొత్తగా మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఎన్నో సమూలమైన మార్పులు, ఏది కింది స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి సంస్థాగత మార్పులకు వాళ్ళు ఇది కార్యరూపం దాల్చారు. అందులో భాగంగా ఈరోజు మీరు చూడండి, ప్రకటించిన ముగ్గురులో ఏ ఒక్కపై సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆ అర్థం ఉండొద్దని కాదు, కానీ ఇక్కడ సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని మాత్రం అనుకోవాలి. మనకు వివేక్ వెంకటస్వామి గారు కానీ, అడ్లూరి లక్ష్మణ్ గారు కానీ, లేకపోతే మన వాకాటి శ్రీహరి గారు కానీ, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో మూలాలు ఉన్నవాడు. సరే, వివేక్ వెంకటస్వామి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తర్వాత కొంచెం తెలంగాణ నినాదం పేరుతో బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప వారి నాన్నగారి నుంచి మొదలు పెడితే అందరూ కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న వ్యక్తులు. అదేవిధంగా రామచంద్ర నాయక్ లాంటి వ్యక్తులను కూడా ఈరోజు డిప్యూటీ స్పీకర్ గా చేయడం ఏదైతే ఉందో అది చాలా హర్షించదగ్గ విషయం. ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయించుకున్న విధానం ఉందో తప్పకుండా అమలు చేస్తుందని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా మాలాంటి నాయకులు కానీ, మాలాంటి ఇప్పుడే ఎమర్జ్ అవుతున్న నాయకులు కానీ మాకందరికి ఒక ఇండికేషన్ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో కష్టపడే నాయకులకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నాం మేడం మేమైతే. ఓకే, ఇప్పుడు ముగ్గురికైతే హోదా ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి, ఆశపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మేడం మొత్తానికైతే అందరూ అంటే మొత్తం పర్సంటేజ్ లో 15% చేయాలనుకున్నప్పుడు 18 మంది అవుతారు మేడం. 18 మంది అవుతారు అనుకున్నప్పుడు ఇప్పుడు ముగ్గురును ఎంచుకున్న తర్వాత ఇంకా ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. ఈ ముగ్గురులో కూడా సామాజిక కూర్పు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే ఇద్దరు మహిళా మంత్రులను చేయడం జరిగింది, ఇంకో మహిళ కూడా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముగ్గురులో ఒక మహిళ ఉంటారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం నుంచో లేకపోతే మిగతా సామాజిక వర్గం నుంచో కూడా రిప్రజెంటేషన్ ఉండేటట్టు చేస్తారు. ఆశావాహుల్లో కూడా వాళ్ళకు కూడా ఎక్కడ అడ్జస్ట్ చేయాలో అక్కడ అడ్జస్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఈ దేశంలో ఎక్కడైనా సరే కింది వర్గాల వాళ్ళకి ఓటర్లుగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఏది నిర్ణేతలుగా తయారయ్యే రోజులు ఇంకా కొంచెం కష్టంగా మారిన సందర్భంలో అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని సాధ్యం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక విషయం అయితే నేను వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మేడం. కాంగ్రెస్ పార్టీ ఏదైనా విషయాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనుకడేయచ్చు కాక, కానీ చేసిన విషయాన్ని మాత్రం చాలా సుస్పష్టంగా, చాలా పద్ధతిగా, చాలా ప్రోగ్రెసివ్ గా చేస్తుందని చెప్పి బలంగా నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి మేడం. మీరు ఇక్కడ కూడా చూడండి, ఈ ముగ్గురు మంత్రులకు కూడా ఒక మంచి పోర్టుఫోలియో ఇస్తారు. రాబోయే ముగ్గురు మంత్రులు కూడా మంచి పోర్టుఫోలియో ఇస్తారు. పోర్టుఫోలియో డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా మంచి మంత్రులు, మంచి వర్గాలు అంటే ఏది కింది వర్గాల వాళ్లకు మంచి ఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీరు చూడండి, డిప్యూటీ సీఎం గా ఉప ముఖ్యమంత్రిగా మన మల్లుబట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారి దగ్గర ఆర్థిక శాఖ ఉంది, వారి దగ్గర విద్యుత్ శాఖ ఉంది. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ లోనైనా ఒక ట్రైబల్ మినిస్టర్ కనుక ఒక రిప్రజెంటేషన్ ఇస్తే కేవలం గిరిజన శాఖ మంత్రి మాత్రం ఇస్తారు వాళ్ళకు. అలాంటిది ఈ రోజు మీరు చూడండి, గిరిజన శాఖకు సంబంధించిన ఒక గిరిజన మంత్రి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వకుండా వారికి పంచాయతీరాజ్ మినిస్టర్ అంత పెద్ద పోర్ట్ఫోలియో, ఏది ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజ్ మినిస్టర్ని ఇక్కడ ఒక గిరిజన మహిళకు ఇవ్వడం జరిగింది మేడం. అది మనం చాలా గర్వించదగ్గ విషయం, చాలా గొప్పగా భావించదగ్గ విషయం అండి. కాబట్టి ఏదో ఇచ్చామంటే ఇచ్చినాం, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినామంటే ఇచ్చినాం కాకుండా ఆ రిప్రజెంటేషన్ లో కూడా పవర్ఫుల్ శాఖలని వాళ్ళ చేతిలో పెట్టాలి. మీరు చూడండి మేడం, ఇక్కడ మీరు చూడండి, ఆర్థిక శాఖ కింది కులాల నుంచి వచ్చిన, కింది సామాజిక నుంచి వచ్చిన ఏది వ్యక్తులకు ఇవ్వడంతో పాటు ఈ శాఖలు కూడా వాళ్ళకే కట్టబెట్టడం వల్ల వారు ఈ రాష్ట్రాన్ని వెళ్ళడంలో కీలక పాత్ర పోస్తారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇండికేషన్ ఇచ్చింది మేడం. ఆ ఇండికేషన్ ని చాలా సంపూర్ణంగా, చాలా సగౌరవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారని అయితే మేము అనుకుంటున్నాం మేడం. ఓకే, ఇప్పుడు ఎవరికైతే 3 పదవులు ఇచ్చారో
ఎక్కువ ఆశ పెట్టుకున్నది మంత్రి పదవిపై ఎంతో ఆశ పెట్టుకున్న మల్రెడ్డి రంగారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి లేఖ రాస్తాను అని అన్నారు, అందులో ఏ అంశాల పైన రాసే అవకాశం ఉందంటారు? మేడం ఒకటి, నేను అర్హుడిని అని చెప్పడానికి తప్పు లేదు మేడం. ఎస్, నేను అర్హుడిని అని చెప్పడానికి తప్పు లేదు. వాళ్ళ అర్హత నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేయడం కూడా తప్పులేదు. మల్రెడ్డి రంగారెడ్డి గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా ఆశపడడంలో తప్పు లేదని మేము అనుకుంటాం. కానీ జిల్లా పారామీటర్గా తీసుకుంటారు, సామాజిక కోణంలో పారామీటర్గా తీసుకుంటారు. అదేవిధంగా అడ్జస్ట్మెంట్ విషయంలో కూడా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఈ ముగ్గురులో రాలేదు కావచ్చు, కానీ నెక్స్ట్ వచ్చే 3 స్థానాల్లో కూడా రాదని మనం అనుకోవడానికి లేదు మేడం. రావచ్చేమో. ఇప్పుడు ఈ ముగ్గురు పేర్లను కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఒక వాకాటి శ్రీహరి పేరు తప్ప మిగతా 2 పేర్లని ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యి, ఈయన పెద్ద స్థాయి నాయకుడు కదా, ఆయనే కట్టబెడితే మొత్తం ఆయన చేతిలో ఉంటుందని చెప్పి ఒక ఏమంటారు, ఒక ఛాందసవాద మనస్తత్వంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచించదు మేడం. కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఏది ఇలా కొత్త ఫేసెస్ ని, న్యూ ఫేసెస్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ లోనే కొత్త నాయకత్వం పుట్టేసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి గారు వాళ్ళు ఆశపడ్డాన్ని మేము తప్పుపట్టాం. వాళ్ళు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము తప్పుపట్టాం. ఆ ప్రెస్ మీట్ లో కనుక వాళ్ళు వారి మాటలు నేను ఆశావాహిని, నేను అరుణ్ అని చెప్తే తప్పలేదు మేడం. కానీ ఇన్ కేసు ఆయన పార్టీ లైన్లో కనుక దాడి ప్రవర్తిస్తే మాత్రం పార్టీ 100% దానికి తగ్గట్టు ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఇదైతే ఉంటుంది. కాబట్టి వారి నిర్ణయాన్ని వారి ప్రెస్ మీట్ పెట్టడం కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అడ్డుకట్ట వేయదు. సో ఈ లోపలే సంప్రదింపులు జరగవచ్చు, ఈ లోపలే బుజ్జగింపులు కూడా జరగవచ్చు. సో అలా జరగాలని మనం అయితే కోరుకుందాం మేడం. ఓకే అరవింద్ గారు. మేడం ఓకే, ఇప్పుడు మంత్రి పదవుల విషయం పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోపల ఏమైనా గ్రూప్ రాజకీయాలు ఉన్నాయంటారా? ఈ మంత్రి పదవులు ఏవైతే ముగ్గురికి హోదా ఇప్పించారో, సో దీనిపైన సరే ఏది అయినప్పటికీ కూడా ఇవాళ 18 నెలలు కావస్తా ఉన్నది. దీంట్లో వీళ్ళు ఇప్పటికీ ఎంతమందిని 11 మందితో మాత్రమే ఇప్పటి వరకు కొనసాగింది. ఇవాళ ముగ్గురిని వేసుకున్నారు, 14 అయింది. ఇంకా ముగ్గురిని దీంట్లో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇంకా 18 నెలలు పడుతుందో, ఇంకా 2 సంవత్సరాలు పడుతుందో మరి నాకైతే తెలియదు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మంత్రి పదవి అనేటువంటి వ్యవహారం కాడికి వచ్చినప్పుడు మాత్రం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అధిష్టానము, వాళ్ళ సేవల్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మందికి మంత్రి పదవులు రావడం అనేటువంటి విషయం అసాధ్యం. కాబట్టి ఇవాళ నేను ప్రెస్ మీట్ పెడతాను, నేను పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే దానికి రాజీనామా చేస్తాను అనేటువంటి మాటలు ఎవరైతే మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలు కానివ్వండి, బుద్ధిజీవులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వీళ్ళని స్వాగతించరు. ఎందుకు స్వాగతించరు అంటే ఇవాళ నేను సరే సీనియర్ శాసనసభ్యుల్ని కావచ్చు కానీ ఇవాళ మీరు నాకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదన నిజంగా పెట్టడం కూడా తప్పు కాదు. కానీ రాజీనామా చేస్తా అంటే నువ్వు మంత్రి కావడమే లక్ష్యంగా నువ్వు చేస్తా ఉన్నావా? నిన్ను గెలిపించుకున్నారా? లేదు అనుకుంటే నువ్వు నీ ఆలోచన ఎటువైపు ఉన్నది అనేటువంటి దాన్ని పరిశీలిస్తారు ప్రజలు. కాబట్టి ఇటువైపు పోకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ఇవాళ నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో కానివ్వండి, నియోజకవర్గానికి ఇంకా ఏం దేవాలే, ఇవాళ కొన్ని పరిశ్రమలు మేడం, ఇవాళ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం సరిహద్దుల్లో ఉన్నటువంటి మాది కొంగర కలాల్లో ఈ అనేక పరిశ్రమలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల చేత ఇవాళ అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఎన్ని మాటలు చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలు, దట్టు మా ఇబ్రహీంపట్నం ప్రజలు, ఎందుకు నేను పదే మా ఇబ్రహీంపట్నం ప్రజలు అనేటువంటి విషయాన్ని ఎందుకు పరిశీలిస్తున్నా అంటే, సరే ఇబ్రహీంపట్నం ప్రజలు నిన్ను ఆశీర్వదించి నీకు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టిన తర్వాత నీ పని విధానం గొప్పగా ఉండి ఎస్ ఈ వ్యక్తికి ఇస్తే ఇవాళ ఈ క్యాబినెట్ లో ఒక గొప్ప పని జరుగుతుంది అనో, లేకుంటే ఈ వ్యక్తికి ఇస్తే తప్పకుండా న్యాయం జరుగుతుందో అని చెప్పి భావించాల్సింది అధిష్టానం, తర్వాత వాళ్ళు. కాబట్టి ఇవాళ ఈయన మళ్ళీ రాజీనామా చేస్తే మా నియోజకవర్గానికి
నష్టమే కానీ లాభం ఏముండదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేడం. సరే, ఇంకా ముగ్గురు ఉన్నారు అనేటువంటి ఇంకా ముగ్గురికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే తను అందుబాటులోనే లేకుండా పోయినరు అనేటువంటి సమాచారం వస్తా ఉన్నది. తర్వాత సుదర్శన్ రెడ్డి గారి దగ్గరకు పోయినరు. సుదర్శన్ రెడ్డి గారు చెప్పిండ్రంట, పార్టీ లైన్ ని నేను దాటా, పార్టీ ఏది చెప్తే దాన్ని నేను శిరసా వహిస్తా అనేటువంటి విషయాన్ని తను చెప్పిండ్రు. మరి దీని మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు మరి ఎందుకు ప్రెస్ మీట్ పెడతా అంటున్నాడు? గతంలోనే మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పని అంటున్నాడు. మరి రాజీనామా నువ్వు ఎందుకు గురించి చేయాలి? ఇవాళ దేనికోసం నువ్వు చేయాలి? నీకు మంత్రి పదవి కోసం మేము నీకు ఎమ్మెల్యే కట్టబెడితే నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనికేనా నీకు అనేటువంటి విషయాన్ని కూడా ఆ గ్రామీణ ప్రాంతాల లోపల వస్తా ఉన్నది. కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుంది, కాలమే నిర్ణయిస్తుంది. కాబట్టి చూద్దాం మేడం. కాకపోతే రాజీనామా చేయడము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎవరైనా బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ సమాజం ఎవరు కూడా దాన్ని స్వాగతించదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే అరవింద్ గారు, ఇప్పుడు మీడియా సమావేశంలో రంగారెడ్డి ఎలాంటి అంశాలు చెప్పబోయే అవకాశం ఉందంటారు? తప్పకుండా రెండే విషయాలు తను చెప్తాడు. నేను సీనియర్ శాసనసభ్యుని, నాకు మంత్రి పదవి ఇవ్వాలి, మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను అని అంటాడు. కానీ నా నియోజకవర్గానికి, నా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి నన్ను గెలిపించిండ్రు. ఇవాళ నా నియోజకవర్గ ప్రజలకు నేను 4 రూపాయలు తీసుకొస్తా, ఒక 400 కోట్లు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని రెట్టింపు అభివృద్ధి చేస్తా. మా గత మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు దాదాపుగా ఇవాళ సిసి రోడ్డు లేని మా ఊర్లు ఉండవు, ఇవాళ నీళ్ళందని ఇల్లు ఉండదు, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ మీరు నమ్మరు మేడం, ఇవాళ హనుమంతుని గుడి లేని ఊరెట్లుండదో కేసీఆర్ గారి పథకం అందని ఇల్లు అట్లా ఉండదు మేడం. కాబట్టి అన్ని పథకాలను, అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రెండింటిని జోడెట్ల లాగా తీసుకుపోయి మా మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఏం చేసేదంటే, ఎప్పుడు కేటీఆర్ గారి దగ్గరకు పోయినా, ఎప్పుడు కేసీఆర్ గారి దగ్గరకు పోయినా నాకు మంత్రి పదవి కావాలి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆయన ఏ రోజు కూడా అడగలేనటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం. ఇవాళ నా నియోజకవర్గ ప్రజలు నన్ను 3 సార్లు నన్ను నమ్మి గెలిపించిండ్రు. నా నియోజకవర్గ ప్రజలకు మేడం నిజంగా ఇబ్రహీంపట్నం మీకు తెలుసా, మీకు ఐడియా ఉందా మేడం? ఇబ్రహీంపట్నం తెలుసు సార్. ఎప్పుడన్నా ఇబ్రహీంపట్నం నుంచి సాగర్ కి ఎప్పుడైనా ప్రయాణం చేసిండ్రా మీరు? చేయలేదు ఎప్పుడు. అయితే ఇబ్రహీంపట్నం ఒక చిన్న రోడ్డు ఉండే మేడం, కట్టమ్మైసమ్మ దగ్గరికి వెళ్ళి మీదికెళ్ళి ఒకటే రోడ్డు ఉంటుండే. ఆ రోడ్డు రోజు ఒకరు చనిపోయినరు అనేటువంటి వార్త రోజు వినిపించేది చిన్న రోడ్డు ద్వారా. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఎట్లా ఆలోచన వచ్చిందో ఏమో మేడం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఎట్లా ఆలోచన వచ్చిందేమో గానీ దాదాపుగా 14 ఫీట్ల కిందికి మేడం కింద రోడ్డు చేసి ఇవాళ ప్రమాదాలన్నిటినీ కూడా అరిగట్టినటువంటి నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు. ఆయన ఏ ఒక్క రోజు కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా, కంటిన్యూస్ గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా నాకు మంత్రి పదవి కావాలనో, లేకుంటే నాకు ఇది కావాలనో, లేకుంటే క్యాబినెట్ ర్యాంక్ కావాలనో ఏ రోజు అడగలేదు. అది గుర్తించాల్సింది ఎవరు? అది గుర్తించాల్సింది పార్టీ అధిష్టానం. కాబట్టి ఆ కోణంలోనే తను ఆలోచన చేసింది కానీ ఏ ఒక్క రోజు దాని గురించి చేయలేదు. సరే, ఇవాళ మీరు ఓకే అరవింద్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.